సంగారెడ్డి సదాశివపేట్ ఆరూరులో ఉన్నాం. ప్రస్తుతం మనం అక్కడికే వెళ్తున్నాము. ఎమ్మెల్యే లాస్య నందిత చనిపోక ముందు అంటే తను యాక్సిడెంట్ జరిగిన 2 గంటల ముందు అంటే గంట 2 గంటల ముందు ప్రాంతంలో తను ఒక దర్గాకి వెళ్ళింది. ఆ బాబాతో ఏం మాట్లాడింది? అక్కడ ఒక బాబా దర్శనం తీసుకుందా అని చెప్పిందా? కుటుంబ సభ్యులు, పోలీసులు అదే చెప్పడం జరిగింది. మనం ఒకసారి ఎక్కడైతే ఆ బాబా ఉంటారో అక్కడికెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కానీ మనకున్న సమాచారం మేరకు ఆర్టీవీ ఆ బాబా దగ్గర ఏదైతే అక్కడ దర్గా ఉందో అక్కడ ఒక నిఘా అయితే పెట్టాము. బాబా మనకి అక్కడ వరకు అయితే ఎవరు అక్కడ లేదు. చాలా నిశ్శబ్దంగా ఉంది. ఆ ప్రాంతం కూడా చూడొచ్చు మనము. వెళ్ళి ఒకసారి తెలుసుకుందాం అసలు అక్కడ ఏం జరుగుతుందని. మనకున్న సమాచారం మేరకు అయితే ఈ పున్నము అమావాస్య రోజు ప్రత్యేక పూజలు చేస్తుంటారు అక్కడ. ఒక బాబా వస్తాడు, తాయితలు ఇస్తూ ఉంటారు, ప్రజలందరూ వస్తారు, దెయ్యాలు వదిలిస్తారు అని ఏవేవో పుకార్లు అయితే వస్తున్నాయి. ఇవి నిజంగా పుకార్లా లేకపోతే నిజంగా అక్కడ ఏదైనా పూజలు జరుగుతాయా అనేది పూర్తిగా తన మర్డర్ అంటే అది మర్డరా లేదంటే యాక్సిడెంట్ అంటే పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఇది చాలా క్లియర్ యాక్సిడెంట్ అని చెప్తున్నారు. ఏదైతే టిప్పర్కి గుద్ది దాని తర్వాత రైలింగ్కి హిట్ చేయడం వల్ల ఒకటి స్పీడ్ అండ్ ఇంకోటి డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల తను పడుకున్నాడు. కళ్ళు మూసుకుపోవడం వల్ల వాళ్ళు హిట్ చేయడం జరిగిందని అంటున్నారు. కానీ పూర్తిగా మాత్రము వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా తను చాలా రోజుల వరకు అక్కడికి వెళ్ళింది అని తెలుస్తుంది. అది పెద్ద దర్గా కూడా కాదు. అంటే మనముకున్న ఇన్వెస్టిగేషన్ చేసిన ప్రకారం అయితే అది పెద్ద దర్గా కాదు అని అంటున్నారు. మరి ఎందుకని అంటే సికింద్రాబాద్ నుంచి సంగారెడ్డి వైపు ఏరూరుకి వచ్చే విలేజ్ అంటే అంత దూరం ఆల్మోస్ట్ ఒక 2.5 hours ట్రావెల్ చేసుకొని రావాలి. అలాంటప్పుడు ఈ ప్రత్యేక ఊరు అంటే చాలా నిర్మానుషంగా కనిపిస్తుంది ఈ ఊరు కూడా. అసలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనం రూట్ కూడా చూడొచ్చు. ప్రస్తుతం మనం రోడ్డు మీదనే ఉన్నాము. ఆ వెళ్ళే రూట్ కూడా మనకి ఎలా కనిపిస్తుంది అని అంటే ఇక్కడ సుమారుగా మనము ఈ టర్నింగ్ కూడా చూడొచ్చు. ఈ చెట్లు కూడా మీరు పూర్తిగా చూడొచ్చు. చాలా నిర్మానుష్యంగా కనిపిస్తుంది. ఇక్కడ ఎటువంటి పర్సన్స్ లేకుండా అంటే ప్రజలు ఉండే ప్రాంతం లాగా అయితే అసలు కనిపించటం లేదు. తను అసలు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా అంటే ఎస్కాటింగే కానీ లేదంటే గన్మ్యాన్లు లేకుండా పర్సనల్గా పిఏతో మాత్రమే ఎందుకు వెళ్ళింది అనేది ఇంకా పెద్ద క్వశ్చన్ మార్క్ గా కనిపిస్తుంది. అంటే పర్సనల్ వర్క్ అంటే ఎవరికి ప్రజలకి ఎక్స్పోజ్ కాకుండా అంత పెద్ద ట్రాజడీ ఏముంది, అసలు తను ఆ ఊరికి ఎందుకు వెళ్ళింది అని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ దర్గాలు కూడా 2 దర్గాలు ఉన్నాయి. ఎమ్మెల్యే వచ్చింది మాత్రం పక్క దర్గా. ఇక్కడ సుమారుగా 2 దర్గాలు అయితే కనిపిస్తుంది. చాలా నిర్మానుష్యంగా ఉంది. మొత్తం పూర్తిగా లాక్స్ వేసి అయితే ఉంది. మనకి చూడొచ్చు పూర్తిగా ఇక్కడ ఉన్న ఇల్లులు అన్ని కూడా లాక్ వేసి ఉంది. కానీ ఇది మనకి ఇక్కడ లోకల్ వాళ్ళు చెప్పిన సమాచారం మేరకు అయితే ఇక్కడ ఎవరో ఉంటారు అని అంటున్నారు. కానీ ఎవరు మాత్రం కనిపించట్లేదు. ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనరల్గా దర్గా అంటే ముస్లిం సెయింట్స్ చనిపోయిన వాళ్ళ సమాధులు ఉంటాయి. దాంట్లో ఎవరైనా బాబా జాంగ్రీ బాబా లాంటి బాబాలు ఎవరైనా ఉండి దువా ఇస్తూ ఉంటారు. ఎవరికైతే ఆరోగ్యం బాగాలేదో వాళ్ళకి తాయితలు కట్టడం ఇలాంటి ప్రార్థనలు చేస్తుంటారని తెలిసిన సమాచారం మనకి అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ మాత్రం ఎవ్వరు కూడా లేదు. చాలా నిర్మానుష్యంగా అయితే కనిపిస్తూ ఉంది. ఇటువంటి ప్లేస్కి అంటే మీరు చుట్టూ కూడా చూడొచ్చు. పూర్తిగా కూడా ఎటువంటి ఇల్లులు కానీ లేకపోతే జనాలు బ్రతికే చోట అయితే అస్సలు కాదు. పూర్తిగా అయితే ఇదంతా ఈ చోటు మాత్రం చాలా ట్రాజిడిక్గా అదేవిధంగా సస్పీషియస్గా కనిపిస్తుంది. ఒక ఎమ్మెల్యే చనిపోక ముందు ఏ బాబాని కలిసింది, ఆ బాబా ఎందుకని ఇక్కడ లేరు అంటే ఆ బాబాని ఎవరైనా దాచిపెడుతున్నారా లేదంటే అసలు విషయం ఏంటి? మనకున్న సమాచారం మేరకు అంటే ఆ బాబాతో చాలాసార్లు మాట్లాడింది. ఆ బాబాకి అన్నీ తెలుసు, తను విషయాలన్నీ షేర్ చేసుకుంటూ ఉంటుంది అని పూర్తిగా చెప్తున్నారు. కానీ ఇక్కడ మాత్రము ఎవరైతే కనిపించట్లేదు. మీరు చూడొచ్చు పూర్తిగా లాక్లు అయితే కనిపిస్తాయి. అంటే ఎవరైనా ఆ బాబాని సేఫ్ గార్డ్ చేస్తున్నారా? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అర్ధరాత్రి వేళ సుమారుగా 12 నుంచి 4 గంటల సమయం వరకు ఏదైతే తెల్లారుజామున వరకు ప్రత్యేక పూజలు జరుగుతున్నాయని అంటున్నారు. ఎటువంటి పూజలు? ఒక దర్గాల అర్ధరాత్రి వేళ ఎటువంటి పూజలు చేస్తారనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. కానీ ఇక్కడ మనం చూడొచ్చు ఎవరు కూడా కనిపించట్లేదు. ఇటువంటి ప్లేస్కి ఎమ్మెల్యే ఎందుకు వచ్చింది? ఒకసారి మనం ముందుకెళ్లే ప్రయత్నం కూడా చేద్దాము.
మనం ఇక్కడ పూర్తిగా గూడా చూడొచ్చు. ఈ పరిసరాలంతా అంటే ఈ సరౌండింగ్ అంతా మనము ఒకసారి చూడొచ్చు గూడా. ఇక్కడ అంతా బూడిదైతే కనిపిస్తుంది. అంటే ఇక్కడ భక్తులు వస్తారా? మనకి ఇక్కడ కట్టెలు గూడా పూర్తిగా కాలిపోయి ఉన్నాయి. అంటే ఇక్కడ ఇది కొంచెం ఫ్రెష్‌గానే కనిపిస్తూ ఉంది మనకి. అంటే అర్ధరాత్రి వేళ ఎవరైనా వస్తారా అనేది పెద్ద ఇప్పుడు డౌట్‌గా అయితే మారింది. ఎందుకంటే ఇప్పుడు ఈ సమయంలో మనం సుమారుగా గూడా ఇప్పుడు ఇంత మిట్ట మధ్యాహ్నం అంటే పొద్దున టైంలో ఎవరు గూడా ఇక్కడ లేరు అని గూడా తెలుస్తుంది. మరి ఈ వంటలంతా ఎవరు చేసుకున్నారు? ఎందుకని దర్గా క్లోజ్ ఉంది. మనం పూర్తిగా గూడా ఇక్కడ కొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. అంతా కాలిపోయిన గుర్తులైతే కనిపిస్తుంది. ఇక్కడ ఒక పూర్తిగా ఏదో కాలిపోయినదైతే మనకి కనిపిస్తూ ఉంది. అంతా గూడా ఈ పూర్తి యాష్ అంతా గూడా చాలా లైవ్లీగా అంటే ఫ్రెష్‌గా అయితే కనిపిస్తుంది. సుమారుగా 6, 7 గంటలు ప్రాంతం వరకే అని అయితే కనిపిస్తుంది. 6, 7 అవర్స్ అయితే గ్యాప్ ఉంది అని గూడా పూర్తిగా చెప్పొచ్చు. అంటే ఇక్కడ భక్తులు వస్తారనుకుంటా. ఎందుకంటే ఇప్పుడైతే నిర్మానుష్యంగా అయితే కనిపిస్తుంది. మరి ఈ కట్టలు ఇవంతా ఈ కుకింగ్ అంతా గూడా ఎక్కడి నుంచి జరుగుతుంది? అంటే రాత్రి వేళ ఇక్కడ ఎవరైనా వస్తారా? అసలు రాత్రి వేళ ఇక్కడ ఏం జరుగుతుంది? నిజంగానే దెయ్యాలు, భూతాలను వదిలిస్తారా ఇక్కడ? లేదంటే నిజంగా ఒక బాబా వస్తాడా? రాత్రి వేళ మాత్రమే ఆ బాబా కనిపిస్తాడా? అనేది ఇదంతా గూడా పెద్ద ట్రాజెడీగా క్వెషన్ మార్క్‌గా ఉంది. ఇంత ఐసోలేటెడ్ ప్రాంతంలో ఏదో జరుగుతుంది. దీని వెనకాల ఖచ్చితంగా ఎవరో ఉన్నారు. ఆ బాబా ఎందుకని వెలుగులోకి రావట్లేదు? ఎవరు ఆపుతున్నారు? అసలు ఆ బాబా ఎవరు? అనేది పూర్తిగా త్వరలోనే తెలుసుకుంటాం. ఇక్కడ మనం చూడొచ్చు పూర్తిగా కూడా ఏదో ఫ్లాగ్స్ అయితే ముస్లిం కమ్యూనిటీకి చెందిన ఫ్లాగ్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఎవ్వరు లేకపోవడం ఒక దర్గా అయితే ఇక్కడ ఉంది. ఎవరు లేకపోవడం కొంచెం ఆశ్చర్యంగా ఉంది. మనం ఇప్పుడే ఎవరైతే ఎమ్మెల్యే గారు వచ్చి కలిసి ఎళ్లారో అంటే ఏదైతే ఇక్కడ ఉండి అర్ధరాత్రి వేళ వాళ్ళు కూర్చున్నారు. మనం ఆ మహిళతో మాట్లాడడం జరిగింది. జనరల్‌గా ఒక దర్గాలో మాత్రం ఒక మగ వ్యక్తి అయితే ఉంటారు ఖచ్చితంగా. ఒక బాబా అనే వ్యక్తి ఉంటారు. ప్రతి దాంట్లో ప్రతి దర్గాలో ఒక బాబా అనే వ్యక్తి మనం ఇక్కడ పూర్తిగా అక్కడ వెళ్లి మాట్లాడడం కూడా జరిగింది. పూర్తిగా కూడా ఒక బాబా అనే వ్యక్తి ఉంటారు. అంటే తాయితలు కట్టడం, లేకపోతే ప్రజలకు కొంచెము ధైర్యం చెప్పడం, కొంచెం దువా ఇవ్వడం ఇటువంటివన్నీ జరుగుతాయి. కానీ ఆ మహిళ కూడా చాలా పానిక్ అవుతుందని కూడా చెప్పొచ్చు. తనకి ఏదో విషయం ఖచ్చితంగా తను దాచి పెడుతుంది అని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఎందుకంటే తను చెప్పిందే మళ్ళీ మళ్ళీ అదే చెప్తుంది. అంటే బట్టి కొట్టినట్టు సేమ్ ఎమ్మెల్యే గారు వచ్చారు. నేను నమస్తే చెప్పాను. తను కూడా నమస్తే చెప్పింది. దాని తర్వాత వాళ్ళు అక్కడ కూర్చొని మాట్లాడారు. నేను ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలీదు నాకు. కానీ తను మొదటిసారి వచ్చింది. వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం చాలా సార్లు వచ్చారు. ఎన్ని సార్లు అడిగినా ఇదే కట్ కాపీ పేస్ట్ లాగా సేమ్ చెప్తుంది. ఎందుకని అంటే తను ఏదైనా దాచిపెడుతుందా? ఆ బాబా ఎక్కడున్నారు మరి? ఆ బాబాని కలిసినట్టు సమాచారం వస్తుంది. మరి ఆ బాబా ఎందుకు వెలుగులోకి రావట్లేదు? ఆ బాబాకి ఎమ్మెల్యేకి ఎటువంటి సంబంధం ఉంది? అంటే ఎమ్మెల్యే ఏదో బాబాకి చెప్పిందా ఆ రోజు? ఎందుకని తనకంత వేదన ఎందుకుంది? ఆ పర్సనల్ ప్రాబ్లమ్ వల్ల అంటే ఎస్కార్టింగ్ అంటే ఎవరైతే గన్‌మ్యాన్స్ ఉన్నారో ప్రభుత్వ సెక్యూరిటీని తీసుకువెళ్ళకుండా అంత పర్సనల్ ఇష్యూ ఏం జరిగింది? కుటుంబ సభ్యులతోని నిజంగానే ఈ బాబాని కలిసిందా? లేదంటే ఇదేదన్నా తప్పుదోవ పట్టించే ప్లానా? పూర్తిగా తెలియనుంది. కానీ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు అనంటే ఆ రోజు వీళ్ళు ఫుడ్ తినడానికి వెళ్లారు. బాబా దర్శనం చేసుకున్నారు. దాని తర్వాత వీళ్ళు వెళ్తున్న క్రమంలో వాళ్ళు ఏదైతే రైలింగ్‌కి గుద్దుకొని చనిపోవడం జరిగింది. అది స్పీడ్ అండ్ స్లీప్ వల్లనే జరిగిందని పూర్తిగా వాళ్ళైతే క్లియర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనం పూర్తిగా కూడా చూడొచ్చు. ఈ ఏరియా మొత్తం కూడా సస్పీషియస్‌గా అయితే కనిపిస్తుంది. డోర్‌లు గూడా మనం పూర్తిగా చూడొచ్చు. తాయెత్తులతో బందోబస్తు చేశారంటే ఎవరు వెళ్ళకుండా ఈ డోర్‌లని మూసివేయడం అయితే జరిగింది. పూర్తిగా అయితే ఎవ్వరు లేరు. చాలా నిర్మానుష్యంగా కనిపిస్తుంది. ఇక్కడ మనుషులు లేని చోట్ల ఎమ్మెల్యే ఎందుకొచ్చింది? అసలు ఇక్కడ ఏం జరిగింది? తనను ఎవరిని కలిసింది? ఇదంతా గూడా చాలా ట్రాజెడీగా కనిపిస్తుంది. చాలా ఐసోలేటెడ్ ప్లేస్ అని చెప్పొచ్చు. అంటే మనుషులు ఎవ్వరు లేని ప్లేస్‌ల ఎమ్మెల్యే ఎందుకొచ్చింది? సరే వచ్చింది. ఎవరిని కలిసింది? ఆ బాబా ఎవరు? అర్ధరాత్రి వేళ అంటే పున్నం స్టార్ట్ అయ్యే ముందు ఎందుకొస్తారు? ఇక్కడ ఎటువంటి పూజలు జరుగుతాయి? అంటే శుద్ర పూజలు ఏమన్నా జరుగుతాయా? అమావాస్యకి మరియు ఈ పున్నంకి గూడా చాలా పూజలు జరుగుతాయని ఒక పుకార్లయితే వస్తున్నాయి. అది నిజంగా పుకార్లా? లేదంటే పక్కా
సమాచారం అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నంలో కూడా ఈ బాబా అనే వ్యక్తి మాత్రం అబ్స్కాండింగా, నిజంగా బాబా ఉన్నాడా? ఇవన్నీ కూడా పూర్తిగా పెద్ద క్వెషన్ మార్క్‌గా అయితే పూర్తిగా మారింది. అంటే ఎవరు కూడా లేని పొజిషన్‌లో మనం ఏం చెప్పలేకపోతున్నామని కూడా చెప్పొచ్చు. పూర్తిగా అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇంకా తెలియనుంది. కానీ ఇక్కడ మాత్రం చాలా సస్పీషియస్‌గా కనిపిస్తుంది. ఇది మర్డరా? లేదంటే క్లియర్ యాక్సిడెంటా అనేది పెద్ద క్వెషన్ మార్క్ అని చెప్పొచ్చు. ఎమ్మెల్యే ఎందుకు ఇక్కడికొచ్చిందనేది పూర్తిగా క్వెషన్ మార్క్. ఎందుకని సెక్యూరిటీతో రాలేదు? పూర్తి వివరాలు ఇంకా తెలుసుకోనున్నాము. అదే విధంగా ఆర్‌టీవీ గూడా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటది. ఏం జరుగుతుంది అసలిక్కడ? బాబా నిజంగా ఉన్నాడా? లేదా? అని ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. కెమెరామెన్ శివతో ప్రతిష రిపోర్టింగ్ ఆర్‌టీవీ హైదరాబాద్.